హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇస్కార్ వరల్డ్ క్రియేషన్స్. ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ అనేది చాలా కామన్ థింగ్. సో ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ అనేది వచ్చినట్లయితే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నాకు కూడా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డయాబెటీస్ అయితే వచ్చిందనమాట. సో నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాను మీతో షేర్ చేసుకుంటాను. సో నార్మల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ అనేది చాలా కామన్ థింగ్ అనమాట. అంటే మనకి లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది మనం ప్రెగ్నెన్సీలో తీసుకునేటువంటి డైట్ని మెయింటైన్ చేసుకొని ఉంటుంది. సో మనం ఎటువంటి డైట్ అనేది మెయింటైన్ చేయాలి. నేను మా బాబు పొట్టలో ఉన్నప్పుడు డయాబెటీస్ అనేది వచ్చినప్పుడు నేనైతే కరెక్ట్గా డైట్ అయితే మెయింటైన్ చేశాను, ప్లస్ నార్మల్ డెలివరీ అయ్యాను. మా బాబు కూడా 3.25 kg అయితే ఉన్నాను అనమాట. అంటే డైట్ మెయింటైన్ చేశాను, అలాగే బేబీ వెయిట్ కూడా కరెక్ట్గా ఉంది, అలాగే నార్మల్ డెలివరీ కూడా అయ్యాను. సో ఇలా మంచిగా అవ్వాలంటే మనం ఎటువంటి డైట్ అనేది చేసుకోవాలి. సో ఈ వీడియో అయితే తెలుసుకోండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా నేను వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి మర్చిపోయి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో లైక్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ నేను వచ్చేసి ఏం చేస్తున్నానంటే ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ మామూలుగా నైట్ శనగలు, అలాగే పెసులు, చెనిక్కాయ పప్పులు అంటే వేరుశనగలు అంటూ ఉంటారు కదా, అవన్నీ నానబెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ తినేదాన్ని అనమాట. సో అలా తినేదాన్ని, మళ్ళీ ప్లస్ గుడ్డు తినేదాన్ని. ఇంకొకటి వచ్చేసి ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ అయితే ఏదో ఒకటి ఇడ్లీ కానివ్వండి, ఏదో ఒకటి, కాకపోతే వీలైనంత వరకు కార్బోహైడ్రేట్స్, అలాగే స్వీట్, అలాగే వచ్చేసి స్వీట్ పొటాటోస్ ఇంకా క్యారెట్, ఇవన్నీ కూడా పూర్తిగా అవాయిడ్ చేస్తాను అనమాట. అంటే చక్కెరతో ఉన్నటువంటి వస్తువులు కానివ్వండి, స్వీట్స్ కానివ్వండి, అట్లీస్ట్ పాలలో చక్కెర కూడా వేసుకోకుండా తాగేదాన్ని అనమాట. అలాగే సో అలా డైట్ ప్లాన్ అనేది మెయింటైన్ చేశాను కాబట్టి నేను పర్ఫెక్ట్గా నార్మల్ డెలివరీ అయ్యాను విత్ ఇన్ వెయిట్ అన్నమాట, బేబీ వెయిట్. సో ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే మనకి మార్నింగ్ టైం ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్, బట్ కానీ వీలైనంత వరకు స్వీట్ ఐటమ్స్ని అవాయిడ్ చేయాలి. ఇంకొకటి మధ్యాహ్నం వచ్చేసి ఖచ్చితంగా రోటీలు, అలాగే రోటీతో పాటు ఎక్కువగా ఆకుకూరలు తినేదాన్ని. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఎక్కువగా నాన్ వెజ్ ఐటమ్స్ తినేదాన్ని, అలాగే ఎగ్ బాయిల్ చేసుకుని తినేదాన్ని. ఎక్కువగా ఏంటి అంటే రైస్ని అయితే పూర్తిగా అవాయిడ్ చేస్తాను, జస్ట్ కొద్దిగా పెట్టేసుకొని పెరుగన్నంలో పెట్టుకొని తినేదాన్ని అనమాట, అంతే. సో నైట్ కూడా సేమ్ అంతే, ఇంకా రోటీలు కర్రీ పెరుగన్నం. సో రోటీలు కర్రీ పెరుగన్నం ఇలా 3 months వరకు నేను అలాగే డైట్ ప్లాన్ అనేది చేశాను అనమాట. 7th monthలో నాకు డయాబెటీస్ అనేది జస్ట్ కొద్దిగా చూపిస్తుంది అంటే డైట్ అనేది మెయింటైన్ చేసి నేను ఇంకా డయాబెటీస్ అనేది కంట్రోల్ చేసుకున్నాను. సో విత్ ఇన్ 2 weeksలో మనకి ఇప్పుడు టెస్ట్ చేస్తారు డయాబెటీస్ అనేది, అక్కడ మెన్షన్ చేస్తారు అనుకోండి కొంచెం చూపిస్తుంది అనేసి. మనం ఈ డైట్ ప్లాన్ అనేది చేసిన తర్వాత ఖచ్చితంగా మనము 2 weeksలో మనము మంచిగా చేసుకోవచ్చు, రిజల్ట్ అనేది చూడొచ్చు అన్నమాట. సో ఎక్కువగా మీరు విటమిన్ సి ఉన్నటువంటి ఫ్రూట్స్ని తినడానికి ట్రై చేయండి. కివీ కానివ్వండి, జామకాయ కానివ్వండి, అలాగే వచ్చేసి మనకి ఎక్కువగా విటమిన్ సి అంటే నిమ్మకాయలు కానివ్వండి, ఆరెంజెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకోవడం ట్రై చేయండి. సో ఇవన్నీ కూడా మనకు వీలైనంత వరకు డయాబెటీస్ని కంట్రోల్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి.